మరి చూసారు కదా. దీనికి కావాల్సింది మనకి రెండు యాప్స్. ఒకటేమో ప్రోటోన్ వేపిఎన్, ఇంకోటి ఏమో కేప్ కట్ లింక్ నా టెలిగ్రామ్లో ఉంటుంది, టెలిగ్రామ్ బయోలో ఉంటుంది, చూసుకోండి. ముందుగా మీరు ప్రోటోన్ అయితే ఇచ్చండి. ఇదైతే ప్లేస్టోర్లో కూడా అవైలబుల్ ఉంటుంది. మీరైతే ఆన్ చేయగా కేప్ కట్లోకి రండి. కేప్ కట్ ఓపెన్ చేయండి, ప్లస్ వాటిని ట్యాప్ చేయండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని చూసారా, అది ఇక్కడ మీరు ఏ ఫొటోస్ కావాలో ఆ ఫొటోస్ యాడ్ చేయాలండి. గోండి అలా చేస్తున్నాను నేను. ఇలా యాడ్ చేయాలి. మీరైతే యాడ్ చేసాక ఇక్కడైతే ఇది ఎడిటింగ్ వచ్చేస్తుంది, తీసేయండి. ఆడియో పెట్టుకోండి. మీరైతే సౌండ్స్ నొక్కండి. ఇందులో రికమెండెడ్ ఉంటాయి, కానీ నేను డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఓన్లీ నేను ఇలాగ పెట్టుకుంటున్నాను. సౌండ్కి తగ్గట్టు ఇదిగోండి అక్కడికి వచ్చింది కదా. మీరైతే నాకైతే 11 సెకండ్స్ దాకా వచ్చింది. ఎలా వస్తుంది, ఇలా నాకైతే ఇక్కడ దాకా వచ్చింది. వస్తుంది ఇలాగా. ఎలా వస్తుంది. నేనైతే సెట్ చేసుకున్నాను వీడియోని. అంటే ఎడిటింగ్ కట్ చేసుకోండి, ఎడిటింగ్ చేయండి. ఇలాగా వీడియోలు ఎంత తగ్గించుకోవచ్చు కావంటే మీరైతే బ్యాక్ రండి, ఇది నొక్కండి. ఇది నొక్కి మీరైతే ఫ్రీజ్ నొక్కాలి. ఎక్కడ ఉంటుంది ఫ్రీజ్ చూపిస్తున్నాను. ఫ్రీజ్ చేస్తున్నాను. డూప్లికేట్ చేస్తాను గైస్. నేనైతే డూప్లికేట్ చేసి ఓవర్లే కిందకి పంపిస్తున్నాను. నేనైతే ఓవర్లే కిందకి పంపించాను గైస్. నేనైతే 5 సెకండ్స్ పెట్టుకుంటున్నా. 0.5. ఇప్పుడైతే మీరు ఇలా లాంగ్ చేసుకోండి. ఇక్కడ రిమూవ్ బిజీ అని ఉంటుంది, నొక్కండి. ఆటో రిమూవల్ నొక్కండి గైస్. స్ట్రోక్ అని ఉంటుంది, ఇలాగే ఉంటుంది. మీకైతే ఇప్పుడు ఇలా తీసుకోవాలి. మీరైతే ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ ఇవ్వాలి. ఎక్కడో ఫ్రీ ఫ్రేమ్ ఇవ్వండి. ఇప్పుడు స్టార్టింగ్ తీసుకొచ్చింది ఫస్ట్ కీ ఫ్రేమ్ మీదకి. దాన్ని ఫోటోని కిందకి లాగేయండి. అవుతుంది చూడండి. చూసారా అలాగ వస్తుందో. సెట్ కాలేదు, ఇక్కడ పెట్టండి. ఇలాగ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎఫెక్ట్ నొక్కండి గాయస్. మీరైతే ఇక్కడ ఎఫెక్ట్స్ నొక్కండి. ఎఫెక్ట్స్లో వీడియో ఎఫెక్ట్ ఏదైనా నొక్కండి. మీరైతే వీడియో ఎఫెక్ట్ నొక్కగా ఇక్కడ మీరైతే
షార్టెక్స్ డిజాల్వ్ అని నేను సెర్చ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఉంటుంది, అది ఎక్కిచ్చేస్తే అది ఎలా చేయండి. మీరైతే ఇక్కడ ఇది ఇది చివరి దాకా వస్తుంది. నాకైతే ఇక్కడ ఆబ్జెక్ట్ అని ఉంది, అది నొక్కండి. ఆబ్జెక్ట్ నొక్కి ఇక్కడ ఓవర్లే అని నొక్కండి. అప్పుడు ఎలా వస్తుంది మీకైతే ఇదిగోండి గైస్, అదిగోండి అలాగ వస్తుంది గైస్. ఆ తర్వాత ఈజీగా ఏమీ లేదు, కింద పెట్టుకోండి ప్లేట్ ఒకటే ఇలా చేసేయండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసేయండి. ఎక్స్పోర్ట్ చేయడం తెలుసు కదా. ఇదే ఈరోజు వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే.